శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా జై భవాని. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున అనగా వచ్చే తేదీ 27/3/2026 శుక్రవారం. ఆ రోజున కనుక శ్రీరామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి అక్కడ పానక తీర్థములు స్వీకరించిన ఎంత పుణ్యం వస్తుందో, ఆ రోజున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి శ్రీరామనామాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు నిత్యం కూడా తనలో తానే రమించుకుపోయి ఆ రామనామాన్ని తలుస్తూ ఉంటాడు. ఆ రామనామాన్ని నవమి రోజు కనుక ఎవరైతే రామా రామా అని కుదిరిన వారు గుడికి వెళ్తారు, కుదరని వారు ఇంట్లో కూర్చుంటారు, లేదా టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తారు, లేదా సెల్ ఫోన్లు చూసి రీలు చూస్తూ వారి యొక్క తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు. అలా కాక చక్కటి ధ్యానంలో కూర్చుని రామనామాన్ని కానీ రామాయణాన్ని కానీ రాముడు చేసిన లీలలను, చెడును కాదు లీలలను గుర్తు చేసుకుంటూ చక్కటి ఆ రోజంతగా రామాయణాన్ని చదివినా విన్నా శ్రవణం చేసినా, చాగంటి గారి ప్రవచనాలు కావచ్చు, గరికపాటి ప్రవచనాలు కావచ్చు, సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు కావచ్చు, వీటిని విన్నా తన్మయతాన్ని పొందిన ఆ రామానుగ్రహం కలిగి ఈ సంవత్సర అంతకాలం పాటు కూడా మీరు ధర్మాత్ములైతే, ధర్మాన్ని కాపాడేవారైతే ఖచ్చితంగా ఆ రామచంద్రస్వామి వారి అనుగ్రహం కలిగి రా అంటే స్థిరత్వం, మా అంటే లయత్వం, నీలో పుణ్యము ప్రసాదించబడుతుంది, పాపము వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్, శ్రీరామచంద్రస్వామి వారి అనుగ్రహం కోరుకుంటూ శ్రీరామచంద్రస్వామి వారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ ఉత్సవ సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు కాంక్షలు. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ.